సోదరిమణి ఎక్స్ జెడ్పీటీసీ దండంగి మమత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. సభాధ్యక్షులు గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి సుభాష్ గారికి, అలాగే మరి ఈ కొత్తపేట నియోజకవర్గం మరి కాబోయే ఎమ్మెల్యే గారు, అలాగే గవర్నీయులు బండారు సత్యేంద్ర గారికి, అలాగే బండారు శ్రీనివాస గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే గ్రామ ప్రజలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అలాగే బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి మన అన్నగారు అయినటువంటి బండారు సత్యేంద్రరావు గారిని మరి ఉమ్మడి అభ్యర్థిగా మరి 3 పార్టీలు నియమించడం జరిగింది. మరి అందులో భాగంగా మరి ఈ వచ్చే ఎన్నికల్లో మరి ఆయన 2014లో చూసుకుంటే ఎంత అభివృద్ధి చేశారో మనందరికీ తెలిసిన విషయమే. మరి నియోజకవర్గంలో అలాగే ఆలూరు మండలంలో చూసుకుంటే మరి హాస్పిటల్లో దానికి కావాల్సిన వసతులు కూడా సమకూర్చారు. మరి అదేవిధంగా మరి మన కరోనా విషయంలో ఆయన యొక్క వసతులు మనకి చాలా తోడ్పడ్డాయి. అలాగే మరి ఈ రోజున అభివృద్ధి సంక్షేమం 2019లో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏ విధంగా ఈ పరిపాలన కొనసాగుతుందో అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ, ప్రతి వర్గం, కుల మత విభేదాలు ఈ వైసీపీ ప్రభుత్వం దుర్మార్గ పరిపాలన అందరూ బాధితులమే. మరి ఇది ఒక ఛాన్స్ అని చెప్పి మరి మహిళా ఓటు బ్యాంకుతో అలాగే మరి మాయ మాటలు చెప్పి మరి గద్దె ఎక్కారు ఈ వైసీపీ ప్రభుత్వం. మరి నాయకుల దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి అంతా అవినీతే. మనందరికీ తెలిసిన, రోజు పేపర్ చూస్తున్నాం, అలాగే టీవీలు చూస్తున్నాం. ఎంత దుర్మార్గమైన పరిపాలన మనందరికీ తెలుసు. మరి ఇటువంటి పరిపాలన మరి ఇంటికి సాగనంపాలంటే మరి ప్రతి ఒక్కరూ ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడు ఓట్లు వస్తాయా అని మనం ఎదురు చూసాం. మరి 8 సంవత్సరాల కాలంలో చాలా అందరూ బాధ్యతమే కాబట్టి ఈ సమయాన్ని మనం వినియోగించుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్ కాలంలో మరి మనందరిలోని మళ్ళీ ఒక అబద్ధపు బోటకు మాటలతో మళ్ళీ బయలుదేరారు. నేను ఒంటరి అంటున్నాను మళ్ళీ ఇప్పుడు. అది ఒక నినాదంతో ప్రజలు తీసుకెళ్తున్నారు. 3 ఒకటైపోయారు, నాకు ఎవరు లేరు అంటారు. ఆ మాయ మాటలు నమ్మకుండా మరి సత్యేంద్రరావు గారిని మనందరం గెలిపించుకోవాలి. అలాగే మనమే కాదు, ప్రతి రాయి ఇదివరకేమో గద్దెకి ముందేమో కోడికత్తి అనే డ్రామా చేశారు, ఇప్పుడేమో గులకరాయి. మరి ఇవన్నీ ప్రజల్లో మనం తీసుకెళ్ళాలి, మహిళల్లోకి ఎక్కువ తీసుకెళ్ళాలి. మరి 2014లో చూసుకుంటే సంక్షేమ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు హయాంలో మన 2 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా మరి సత్యేంద్రరావు గారు ఎన్నిసార్లు వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత అభివృద్ధి చేశారో, సంక్షేమం చేశారో అందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి వ్యక్తిని, మంచి వ్యక్తిని మనం మళ్ళీ ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలని ఈ 2024లో మరి మంచి సూపర్ 6 పథకాలు మన చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడం జరుగుతుంది. ఉమ్మడి కూటమి, జనసేన, బీజేపీ అలాగే తెలుగుదేశం కూటమిని మన అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.